నమస్తే అందరికీ. చిదానంద రూప శివోహం శివోహం. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివ అంటేనే చైతన్యం. ఈ బ్రహ్మాండంలో మనలో అంతా నిలిచి ఉన్న అంతులేని ఆది అంతం లేని చైతన్యం. రాత్రి అనంగానే మనకి గుర్తుకొచ్చేది జాగరణ, ఉపవాసం. ఏది విధమైన సాధన చేస్తే మనము ఆ విశ్వశక్తిని, ఆ మహాశివుడి యొక్క చైతన్యాన్ని మనము పూర్తిగా మనలో నింపుకోగలుగుతాము. అలాంటి సాధన అనేది ముఖ్యం ఇక్కడ సాధకులకి మహాశివరాత్రి రోజు. ఇక్కడ ఉపవాసము, జాగరణ అనేది శివరాత్రికి మనం చేస్తూ ఉంటాం. మరి ఉపవాసం అనగానే మన అందరికీ ఆహారం తీసుకోకుండా ఉండడం, జాగరణ అనగానే రాత్రంతా మేల్కొని ఉండాలి, ఏ విధంగా అయినా మేల్కొని ఉండాలని కాదు. ఇక్కడ భావన అనేది చాలా ముఖ్యం. కేవలం బాహ్యపరంగా ఒక రిచువల్గా చేయడం అని కాదు. శివరాత్రి రోజు మనం మానసిక ఉపవాసం కూడా చేయాలి. ముఖ్యంగా మన మదిలో ఎప్పుడు కూడా మన ఆలోచనలంతా కూడా మౌనంగా ఉండాలి. అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన మాటలు ఎక్కువ పెట్టుకోకూడదు. అలానే ఆహారం అనేది చాలా ఈజీ డైజెస్టబుల్ ఆహారం. ఉపవాసిస్తే మంచిది. పండ్లు, పాలు, కొబ్బరి నీళ్ళు అలాంటివి తీసుకోవచ్చు. ఎందుకంటే మన బాడీలో ఉన్న సిస్టమ్ అంతా కూడా మనం ఆహారం తీసుకుంటే ఆ డైజెషన్కి వెళ్ళిపోతుంది. సో సాధన చేయడానికి మన శరీరం అనుకూలంగా ఉండదు ఆ రోజు. ఎప్పుడైతే సాధన చేయాలనుకున్నప్పుడు మన బాడీ లైట్గా ఉండాలి. తేలిగ్గా జీర్ణమయ్యేవి నీళ్ళు, ద్రవ పదార్థాలు తీసుకున్నప్పుడు సిస్టమ్ అంతా కూడా ప్యూరిఫై అయిపోతుంది. ఇక్కడ శివరాత్రి సాధన అనగానే మానసికమైన ప్యూరిటీ అంటే అశుద్ధత్వం అన్నమాట. మానసికంగా, బాడీ పరంగా కూడా మనకి ప్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే జాగరణ రాత్రంతా కూడా ఈరోజు మనము ఈ విశ్వశక్తిని బాగా తీసుకోవాలి మన శరీరంలో. అంటే విశ్వం అంతా కూడా శివ చైతన్యంతో నిండిపోయి ఉంటుంది ఈరోజు. మరి అలాంటి విశ్వశక్తిని మన శరీరంలోకి రావాలి అని అంటే మనకి మన బ్యాక్ అంటే మన మేరుదండం అంటే మన వెన్నుపూస నిటారుగా ఉంచి కూర్చోవాలి మనం. దానికోసమనే ఎక్కువ మేల్కోవాలని మనకి జాగరణ అనేది పెట్టారు. శివుని యొక్క అనుగ్రహం పొందాలన్నా, ఆ పరమేశ్వరుడి యొక్క చైతన్యాన్ని, ఈ భూమండలం అంతా వ్యాపించి ఉన్న చైతన్యాన్ని మనం అనుభవించాలి. మన అనుభూతిలోకి కొంచెమైనా రావాలి. ఆ ప్రశాంతత, ఆ మౌనము, ఆ స్టిల్నెస్ అనేది శివతత్వం అసలు. అంటే ఆయన ధ్యాన స్వరూపుడుగా బహిర్గతమయ్యాడు. సో ఎప్పుడు ఆయన ధ్యానంలో ఉంటాడు. మనకు విజ్ఞాన భైరవ తంత్ర అనే అతి పురాతనమైన తంత్ర ఇది. మహాశివుడికి పార్వతీదేవి అడుగుతుంది, శివ నీ అసలు స్వరూపం ఏంటి అన్నప్పుడు పార్వతీమాత మనందరి కోసం అడుగుతుంది. అప్పుడు శివుడు చెప్తాడు 112 ధ్యాన పద్ధతులు చెప్తాడు. వాటిల్లో మొట్టమొదటిది ఆనాపానసతి ధ్యానం అన్నమాట. ఆనాపానసతి ధ్యానం అంటే మన శ్వాసతో, మన శ్వాసగతితో కూడుకొని ఉండడం అన్నమాట. ఆ శ్వాసకి మధ్య వచ్చే ఆ అంతరం ఏదైతే ఉందో, ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని గమనించినప్పుడు మహాశూన్యంలోకి ఎంటర్ అవుతాం. సైలెన్స్లోనే మనము విశ్వశక్తిని ఎక్కువ తీసుకోగలుగుతాం. ఆ చైతన్య స్వరూపుడైన శివుని యొక్క బ్లెస్సింగ్స్ని తీసుకోగలుగుతాం. ఆయన యొక్క చైతన్యంతో కనెక్ట్ అవ్వగలుగుతాం. ఈ 112 ధ్యాన పద్ధతుల్లో అత్యంత ముఖ్యమైనది, అత్యంత సరళమైనది అయిన ధ్యాన పద్ధతిని మనకి చెప్పబడింది. శివరాత్రి సందర్భంగా మనము జపించాల్సింది శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ. ఓం నమః శివాయ అనేది పంచాక్షరి మంత్రం అన్నమాట. ఈ విశ్వం అంతా కూడా పంచభూతాలతో నిండి ఉంది. అలానే మన శరీరం కూడా పంచభూతాలతోనే నిర్మించబడింది. ఆ పంచభూత తత్వంతో మమేకమై ఉన్న పరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని పొందాలన్నా, పరమేశ్వరి యొక్క చైతన్యాన్ని అనుభూతి చెందాలన్నా మీకు ఓం నమః శివాయ మంత్రాన్ని ఆ రోజంతా కూడా మీరు మనసులో జపిస్తూ ఉండండి. అప్పుడు క్రమంగా మీకు ఆ మంత్ర జపం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో, ఆ మంత్ర చాంటింగ్ చేస్తున్నప్పుడు ఒక సౌండు, ఒక వైబ్రేషన్, ఒక ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఆ వైబ్రేషన్, ఆ ఫ్రీక్వెన్సీ మీ చుట్టూ ఉన్న పరిసరాలని అన్నిటిని కూడా చాలా శుద్ధం చేయబడుతుంది. మీ ఆరా అంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో ప్యూరిఫై అయిపోతూ ఉంటుంది. ఆ మంత్ర చాంటింగ్ వల్ల వచ్చే సౌండ్, వైబ్రేషను అంటే ఏంటి, ఒక నాదం అన్నమాట. ఆ నాదం అనేది మనము రిపీటెడ్గా ఏ మంత్రమైనా సరే ఒకసారి 2 సార్లు కాదు, దాన్ని రిపీటెడ్గా చేసినప్పుడు ఒక ఫ్రీక్వెన్సీ అనేది డెవలప్ అవుతుంది. మరలా మనము జపిస్తున్నప్పుడు ఆ నాదం వచ్చేసి ఒక కాన్సన్ట్రేటెడ్ పాయింట్ లాగా ఒక బిందు స్థానంలో ఆగిపోతుంది. ఆ బిందు స్థానం నుంచి మనము దేనిలోకి వెళ్తాము, అంతరంగిక
మౌనంలోకి వెళ్తాము, సైలెన్స్లోకి లీడ్ చేస్తుంది అది కూడా. అంటే చాంటింగ్ ఎప్పుడు కూడా మనసులో ఇన్సైడ్, అంటే బయటికి పెద్ద పెద్దగా అరుస్తూ కాకుండా లోపల చేస్తున్నప్పుడు మనం తొందరగా ఈ సైలెన్స్ అనేది అనుభూతి చెందుతాం. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, బయటికి ఎప్పుడైతే ఉచ్చారణ చేసినప్పుడు మనలో ఉన్న శక్తి బయటికి వెళ్ళిపోతుంది, ఎక్కువసేపు చేయలేం. అదే మానసికంగా మనం చాంటింగ్ చేస్తున్నప్పుడు ఆ యొక్క మంత్ర పవర్ అనేది మన లోపలనే ఒక స్పైరల్గా ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా స్పైరల్గా వస్తూ ఉంటుంది యూనివర్స్లో, అది రొటేట్ అవుతూ ఉంటుంది. సో అనవసరమైన శక్తి ప్రవాహం బయటికి వెళ్ళకుండా కూడా ఉంటుంది. అది మనము చేస్తున్నప్పుడు మనం అనుభూతి చెందగలుగుతాం. శివరాత్రి రోజు ముఖ్యంగా ద కీ పాయింట్స్, అంటే ఇంపార్టెంట్ టైమింగ్స్ ఏంటివి, మన చైతన్య స్థితులు మార్చడానికి, అంటే ద లోవర్ చక్రాస్ నుంచి హయ్యర్ కాన్షియస్ స్టేట్స్కి వెళ్ళడానికి మనకి హెల్ప్ అయ్యే కీ పాయింట్స్ ఏంటి అంటే, ఈవినింగ్ 6 o'clock నుంచి వెరీ వాస్ట్ ఎనర్జీ అనేది, ఒక పెద్ద షిఫ్ట్ టైప్ ఆఫ్ ఎనర్జీస్ అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఈవినింగ్ సన్సెట్ టైం నుంచి స్టార్ట్ చేస్తే మీరు ధ్యానం చేయొచ్చు. తర్వాత నైట్ 11:45 to 12:30 లింగోద్భవ టైం అంటాం మనం. ఆ టైంలో మనము ధ్యాన స్థితిలో కానీ శివ పంచాక్షరి మంత్ర జపంతో మనం ఆ ధ్యాన స్థితిలోకి వెళ్తే ఆ మహాశివుడి యొక్క చైతన్యంతో మనము ఆ చైతన్య స్వరూపుడి యొక్క ఈ భూమండలం అంతా వ్యాపించి ఉన్న ఆ మహాశివుని యొక్క విశ్వశక్తిని, ఆ యొక్క చైతన్యాన్ని మనం పూర్తిగా కూడా మమేకం అవ్వగలుగుతాం, అలైన్ అవ్వగలుగుతాం. ఆ యూనివర్స్లో ఉన్న ఆ ఎనర్జీతో, శివ కాన్షియస్నెస్తో అలైన్ కలుగుతాం. శివతత్వం అంతా కూడా ఎలా ప్రకటితమైంది? ధ్యాన స్థితిలో ప్రకటితమైంది. కాబట్టి మనకు కావాల్సింది ఇక్కడ అవుటర్ వరల్డ్ నుంచి డిస్కనెక్ట్ అయిపోవడం కంప్లీట్గా. ఎంత అవుటర్ వరల్డ్లో ఉంటామో, అవుటర్ రిచువల్స్లో ఉంటామో, లేకపోతే బాహ్యంగా చేసే విధానాల్లో ఉంటామో, అప్పుడు ఆ లోపల ఉన్న మౌన స్థితిని, ఆ లోపల ఉన్న సైలెన్స్ని మనం అనుభూతి చెందలేం. ఎందుకంటే మైండ్ బయట వాటి మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా మనం డీవియేట్ అవుతున్నప్పుడు మైండ్లో అంతా కూడా ఎప్పుడు చాంటింగ్ చేస్తూ ఉండండి, ఆ శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండండి. అప్పుడు మీకు ఒక స్టేజ్కి వచ్చేసరికి ఆ అంతర్మౌనం అనేది వచ్చేస్తూ ఉంటుంది. మీ ప్రతి శ్వాసలో, మీ అణువణువులో ఆ శివతత్వాన్ని ఎప్పుడైతే నింపుకొని సమర్పణ భావంతో చేస్తామో, పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహానికి మనము ప్రీతిపాత్రులమవుతాము. అలానే ఈరోజు పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం చేస్తారంట. అంటే చైతన్యము శక్తి యొక్క కలయిక. ఆ శక్తితో, చైతన్యంతో మనం ఉండాలంటే ఆ రోజు మీరందరూ కూడా పూర్తి సమర్పణ భావంతో పరమేశ్వరుణ్ణి, ఆ పార్వతీమాతని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. సో మరొక్కసారి మీ అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. సో విభా మెడిటేషన్ వైబ్స్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా ధన్యవాదాలు. సో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ విభా మెడిటేషన్ వైబ్స్. థ్యాంక్ యూ.